హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రాంతి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీ ఎలాగో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా పన్నీర్ని నీట్గా కడిగి తీసుకోవాలి. పన్నీర్ ఫ్రెష్గా ఉన్నా సరే ఒక్కసారైనా మనం వాటర్లో వాష్ చేసుకుంటే మంచిది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా పెరుగు, అలాగే ఉప్పు, పన్నీర్ మసాలా, అలాగే కారం, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను, ధనియాల పొడి. ఇలా అన్నీ చక్కగా పన్నీర్ ముక్కలకి కలిసేలా కలిపి ఒక అరగంట సేపు వీటిని పక్కన ఉంచేయాలి. అరగంట పక్కన ఉంచిన తర్వాత ముందుగా మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ మొత్తం ఇలా ఆయిల్ వేసి ఆయిల్లో మగ్గిపోనివ్వాలి. ఇలా మగ్గిపోతే మనకు పన్నీర్ ముక్కలు కూడా చక్కగా టేస్ట్ వస్తాయి. ఇక కూర చేసుకోవటం కోసం మరో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని మంచిగా మగ్గిపోనివ్వాలి. ఉల్లిగడ్డలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. అలాగే దాంతోపాటు మరొక టమాటోని మిక్సీ జార్లో పీస్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత చక్కగా కలిపి మగ్గిపోనివ్వాలి. అలా మగ్గే మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ మసాలా మొత్తం ఇందులో వేసుకుని కలిపేసుకోవాల్సి ఉంటుంది. కలుపుకొని మరో 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ పన్నీర్ సబ్జీ రెడీ అయిపోయినట్లే. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై బాయ్ ఫ్రెండ్స్.